Hi friends, how are you all? I hope you are doing good. Today we are going to learn about past continuous tense. ఆల్రెడీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చేశారు కదా, మళ్ళీ చేస్తున్నారేంటి అని అనుకుంటున్నాను. ఎందుకు మళ్ళీ ఇదే ఈ టాపిక్ మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, లాస్ట్ వీడియోలో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను నెగటివ్స్ ఎట్లా చేయాలి, క్వశ్చన్ ఫార్మేషన్ ఎట్లా చేయాలి అనేది క్లియర్గా చెప్పలేదు. ఒక ఫ్రెండ్ అడిగారు అవి కొంచెం నెగిటివ్స్ లేవా అని చెప్పేసి, అందుకే నేను మళ్ళీ క్లియర్గా ఈ వీడియో చేస్తున్నా మీకోసం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్. ఇంకనూ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా చేసుకోండి, ఎందుకంటే మీకు ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు పొందుతారు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది సింటాక్స్ ఎట్లా వస్తుందంటే, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ బీయింగ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. బీయింగ్ అంటే వెబ్ ఐఎన్జీ ఫామ్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, అది ఐకి వాజ్ వస్తుంది, వి యూ దేకి వర్డ్ వస్తుంది, హీ షీట్ వాజ్ వస్తుంది, ప్లస్ బీయింగ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇలాగ మనం ఇది చేస్తాం. అయితే అది ఇంతకుముందు మీకు ఏం చెప్పానండి, రెండు పాస్ట్లో జరిపిన టూ యాక్షన్స్, ఒకటి ఈ స్ట్రక్చర్లో చెప్తాము, సెకండ్ది సింపుల్ పాస్ట్లో చెప్తామనేసి మీకు చెప్పడం జరిగింది. అది ఎట్లాగో ఇప్పుడు క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇది ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అని చెప్పాను అనుకోండి, అక్కడ దానికి కరెక్ట్ ఇది అనేది లేదు. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అంటే అది క్లియర్గా అనిపించడం లేదు కదండి. అక్కడ ఏదో ఒక మనం ఏం చేయాలి, ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అంటే నిన్న నేను టీవీ చూస్తూ ఉన్నాను అనేసి చెప్పలేము మనం. దానికి ఒక టైం యాడ్ చేయాలి, లేదంటే ఒక సందర్భాన్ని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అలా చేస్తేనే ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే ఎట్ దిస్ టైం, నేను ఈ సమయానికి నిన్న టీవీ వాచ్ చేస్తూ ఉన్నాను. అలా ఒక టైం కానీ ఒక సందర్భాన్ని కానీ మనం యాడ్ చేసినప్పుడు ఆ మీనింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. కరెక్ట్ మీనింగ్ అనేది మనం అర్థం చేసుకోగలం. ఓకేనా ఫ్రెండ్స్? మనం అలానే చేయాలంటే ఎక్స్ట్రా వర్డ్ అనేది మనం యాడ్ చేయాలి, చేస్తేనే అది కరెక్ట్ మీనింగ్ వస్తుంది. హీ వాజ్ ప్లేయింగ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే ఈవినింగ్. హీ వాజ్ ప్లేయింగ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, అతను నిన్న ఈ సమయానికి ఆడుకుంటూ ఉన్నాడు. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ టైంకి ఆడుకుంటూ ఉన్నాడు, లేదంటే హీ వాజ్ ప్లేయింగ్ వెన్ ఐ కేమ్, హీ వాజ్ ప్లేయింగ్ వెన్ ఐ కేమ్ టు దర్ హౌస్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, అతను ఆడుకుంటూ ఉన్నాడు. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ వెన్ ఐ వెంట్ టు దర్ హౌస్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. షీ వాజ్ కుకింగ్ వెన్ ఐ వెంట్ టు దర్ హౌస్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమె కుక్ చేస్తూ ఉన్నది. ఇట్లాగా ఎక్స్ట్రా వర్డ్స్ చెప్పడం వల్ల మనకి కరెక్ట్ మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నిన్న ఆడుకుంటూ ఉన్నాను అనేసి మనం వదిలేయలేము. నేను నిన్న ఆడుకుంటూ ఉన్నాను ఈ సమయానికి అని కంప్లీట్ సెంటెన్స్ మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్? అంటే నిన్న జరిగిపోయిన రెండు పనులు, ఒకటి జరుగుతూ ఉంది, ఇంకొకటి జరిగింది అన్న మీనింగ్ ఇక్కడ వస్తుంది. అయితే మనం నిన్న జరిగిపోయింది అని చెప్పడానికి నేను వెళ్ళేసరికి ఆమె వంట చేస్తూ ఉందని చెప్పడానికి సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాము. ఏదైతే మనం వెళ్ళేసరికి జరుగుతూ ఉందో దాన్ని పాస్ట్ కంటిన్యూస్లో యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఇది ఒక పద్ధతిలో చెప్పొచ్చు. వీ వర్ ప్లేయింగ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, we were playing at this time yesterday, we were playing at this time yesterday అని చెప్పొచ్చు. లేదంటే ఈ సెకండ్ సెంటెన్స్ కలిపి ఏం చెప్తాం, వెన్ అంటే అప్పుడు. we were playing when my dad came, మా నాన్నగారు వచ్చినప్పుడు మేము ఆడుకుంటూ ఉన్నాము. we were playing when my dad came, మా డాడీ వచ్చినప్పుడు మేము ఆడుకుంటూ ఉన్నాము. అలాగే చెప్పొచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే we were playing yesterday when my dad came,
మై డాడ్ వచ్చేసరికి మేము ఆడుకుంటూ ఉన్నాము అని మనం చెప్పొచ్చు. అది చూడండి, యూ వర్ వాచింగ్ టీవీ వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్. నేను మీ ఇంటికి వచ్చేసరికి నువ్వు టీవీ చూస్తూ ఉన్నావు. దే వర్ రీడింగ్ ఎస్టర్డే వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్. వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు నిన్న నేను మీ ఇంటికి వచ్చేసరికి అనేసి ఈ మీనింగ్ వస్తుంది. హీ వాజ్ ప్లేయింగ్ ఏ గేమ్. హీ వాజ్ ప్లేయింగ్ ఏ గేమ్. అతని వెన్ ఐ కేమ్ టు హిస్ హౌస్, నేను అతని ఇంటికి వచ్చేసరికి అతను ఒక గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు. షీ వాజ్ కుకింగ్ వెన్ ఐ కేమ్ టు దైర్ హౌస్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆమె వంట చేస్తూ ఉండింది. ఇలాగా మనం 2 సెంటెన్సెస్ చెప్తాము ఫ్రెండ్స్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇంతవరకు మనం చెప్పొచ్చు. ఇంతవరకు చెప్పామంటే ఇక్కడ టైం కానీ సందర్భం కానీ యూజ్ చేయాలి. అలాగే అప్పుడు, ఉండగా, నేను వెళ్తూ ఉండగా, వాళ్ళు వస్తూ ఉండగా, వాళ్ళు వచ్చినప్పుడు, నేను వెళ్ళినప్పుడు, ఇలా అప్పుడు ఉండగా ఇలా చెప్పాలంటే వెన్ వై యూజ్ చేస్తామో అలా యూజ్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే, ఈ జరుగుతూ ఉన్న పని ఏమైతే ఉందో అది సింపుల్ కండిషన్ వస్తుంది. ఏదైతే జరిగిందో అది సింపుల్ పాస్ట్ లో చెప్పాల్సి ఉంటుంది. ఇది సింపుల్ పాస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అనమాట. ఇది వైల్ యూజ్ చేసి చెప్పాలంటే, నేను అతను చదువుతూ ఉండగా నేను వంట చేస్తూ ఉన్నాను ఇలా చెప్పాలంటే మనం వైల్ యూజ్ చేస్తామన్నమాట. మై హస్బెండ్ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్ వైల్ ఐ వాజ్ కుకింగ్. మా హస్బెండ్ న్యూస్ పేపర్ చదువుతుండగా నేను కుకింగ్ చేస్తూ ఉన్నాను, వంట చేస్తూ ఉన్నాను అనేది మనం చెప్తాము ఫ్రెండ్. అంటే 2 సెంటెన్సెస్ కలిపి చెప్పడం అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం అసలు పాటకు వద్దాం, నెగిటివ్స్ ఎట్లా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నాట్ వాజ్ తర్వాత యాజ్ ఇట్ ఈస్ నాట్ చేస్తాం, వాజ్ తర్వాత నాట్ అప్లై చేయాలి, వాజ్ తర్వాత మళ్ళీ నాట్ అప్లై చేయాలి. I was not watching TV when she came to my house. నేను టీవీ చూడడం లేదు ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు. మళ్ళీ అది క్వశ్చన్ ఫామ్ చేయాలంటే వాజ్ తీసుకొచ్చి సబ్జెక్ట్ కి ఫ్రంట్ లో అప్లై చేస్తాం ఫ్రెండ్. అంతే. వాజ్ ఐ వాచింగ్ టీవీ వెన్ షీ కేమ్ టు మై హౌస్. ఈ నాట్ అనేది ఎక్కడ చేర్చాలి అంటే, ఏదైతే కంటిన్యూస్ గా జరుగుతుందో ఫస్ట్ పార్ట్ లోనే నాట్ చేర్చుతాము. ఇది సింపుల్ వెన్ ఉంది, తర్వాత మనం సింపుల్ పాస్ట్ యాడ్ చేస్తాం కదా. నాట్ అనేది అక్కడ చేరదు. ఏదైతే ఫస్ట్ జరుగుతూ ఉందో అక్కడ నాట్ చేర్చాలి. దీనికి మాత్రమే నాట్ చేరుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే we were playing when my dad came. ఇది మనం క్వశ్చన్ ఫామ్ చేయాలంటే మళ్ళీ వాట్ తీసుకొచ్చి సబ్జెక్ట్స్ కి ఫ్రంట్ లో అప్లై చేస్తాం ఫ్రెండ్. అంతే. Were we playing when my dad came? మా డాడ్ వచ్చినప్పుడు మేము ఆడుకుంటూ ఉన్నామా? We were not playing when my dad came. మా నాన్నగారు వచ్చినప్పుడు నేను ఆడుకోవడం లేదు. Why were not we playing when my dad came? మా నాన్నగారు వచ్చినప్పుడు మేము ఎందుకు ఆడుకోవడం లేదు? ఆడుకుంటున్నాము అనే మీనింగ్ లో అలా చెప్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాగా they were playing a game when their dad came. They were playing. They were reading when their dad came. వాళ్ళ డాడీ వచ్చేసరికి వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. Were they reading when their dad came? వాళ్ళ డాడీ వచ్చేసరికి వాళ్ళు చదువుకుంటూ ఉన్నారా? They were not reading when their dad came. వాళ్ళు చదువుకుంటూ లేరు వాళ్ళ డాడీ వచ్చేసరికి. కావాలంటే ఎస్టర్డే అని చెప్పొచ్చు, లేదంటే అప్పుడు అని చెప్పొచ్చు. ఇది అప్పుడు అని వస్తుందండి. మనం ఎస్టర్డే అని చెప్పాలంటే సింగిల్ గా చెప్పినప్పుడు మనం ఎస్టర్డే చెప్పొచ్చు. అదే 2 సెంటెన్సెస్ కలిపి చెప్పాలని, నేను చదువుకుంటుండగా అతను వచ్చారు, నేను తింటుండగా ఆమె పిలిచింది, ఇట్లాగా మనం చెప్పాలా. అప్పుడు అని చెప్పాలంటే మనం వెన్ యూజ్ చేస్తాం. వైల్ నేను చేస్తూ ఉండగా, చదువుతూ ఉండగా, తింటూ ఉండగా అని చెప్పాలంటే వైల్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. చూడండి, దే వర్ ప్లేయింగ్ while their dad was calling. అతని నాన్నగారు పిలుస్తున్నప్పుడు వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఆడుకుంటూ ఉండగా వాళ్ళ నాన్నగారు పిలుస్తారు. వాళ్ళ నాన్నగారు పిలుస్తున్నారు. వీళ్ళు ఆడుకుంటూ ఉండగా వాళ్ళ నాన్నగారు పిలుస్తూ ఉన్నారు. They were playing while their dad was calling.
వాళ్ళు ఆడుకుంటూ ఉండగా వాళ్ళ డాడీ పిలుస్తూ ఉన్నారు. ఇలా వస్తుంది ఉండగా ఉన్నారు. దే వర్ ప్లేయింగ్ వెన్ దై డాడ్ కాల్డ్. వాళ్ళ నాన్నగారు పిలిచినప్పుడు వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు పిలిచినప్పుడు అప్పుడు వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఆడుకుంటూ ఉండగా ఉన్నప్పుడు మళ్ళీ ఇలా చెప్పొచ్చు, వీళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు పిలిచారు. ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అర్థమైంది కదా? మీరు ఇలాగ సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి ఫ్రెండ్స్. హీ వాజ్ వర్కింగ్ ఎస్టర్డే. He was at this time. He was working at this time yesterday. She was working at this time yesterday. ఆమె నిన్న ఈ సమయానికి పని చేస్తూ ఉంది. She was working when I called her. నేను ఆమెకు కాల్ ఆమె పని చేస్తున్నప్పుడు నేను కాల్ చేశాను. నేను కాల్ చేస్తున్నప్పుడు ఆమె పని చేసుకుంటూ ఉంది. ఇలా చెప్పొచ్చు, నేను కాల్ చేస్తున్నప్పుడు ఆమె పని చేసుకుంటూ ఉంది, లేదా ఆమె పని చేసుకుంటూ ఉన్నప్పుడు నేను కాల్ చేశాను. బోత్ ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. రెండు రకాలుగా కూడా మనకి మీనింగ్ వస్తుంది. ఓకేనా? షీ వాస్ కాలింగ్ వెన్ డాడ్ వాస్ గోయింగ్. వాళ్ళ డాడీ వెళ్తూ ఉండగా ఆమె పిలుస్తూ ఉంది. షీ వాజ్ కాలింగ్ హెర్ డాడ్ వైల్ హెర్ డాడ్ వాజ్ గోయింగ్ అవుట్. అతను వాళ్ళ డాడీ బయటికి వెళ్తూ ఉండగా ఆమె పిలుస్తూ ఉంది. షీ వాజ్ కాలింగ్ హెర్ డాడ్ వైల్ హెర్ డాడ్ వాజ్ గోయింగ్ అవుట్. వాళ్ళ డాడీ బయటికి వెళ్తూ ఉండగా ఆమె పిలుస్తూ ఉంది. ఇలాగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ సింగిల్ సబ్జెక్ట్స్కి ఏం చేస్తాం, వాజ్ తీసుకొచ్చి మనం ఫ్రంట్లో అప్లై చేస్తాము. అంతే ఫ్రెండ్స్. చూడండి, ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అనేసి మనం వదిలేయకూడదు. ఇక్కడ ఏం చేయాలి, టైం మెన్షన్ చేయాలి. టైం ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్, ఎనీథింగ్. ఒక సిచ్యువేషన్ కానీ ఒక సందర్భాన్ని కానీ టైం కానీ మెన్షన్ చేయాలి. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అట్ దిస్ టైమ్. అని మనం యాడ్ చేసామంటే అది కరెక్ట్ మీనింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? షీ వాజ్ వాచింగ్ టీవీ వెన్ ఐ వెంట్ టు దైర్ హౌస్. షీ వాజ్ వాచింగ్ టీవీ వెన్ ఐ వెంట్ టు దైర్ హౌస్. ఆమె నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె టీవీ వాచ్ చేస్తూ ఉంది. షీ వాజ్ నాట్ వాచింగ్ టీవీ వెన్ ఐ వెంట్ టు దైర్ హౌస్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆమె టీవీ వాచ్ చేస్తూ లేదు. Why was she not watching TV when I went to their house? ఆమె ఎందుకు టీవీ వాచ్ చేస్తూ లేదు, నేను ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంది అనే మీనింగ్ అక్కడ వస్తుంది అనమాట. Was she watching TV when I went to their house? మామూలుగా క్వశ్చన్ వేయాలంటే ఎట్లా వస్తుంది, నార్మల్గా క్వశ్చన్ అడగాలంటే వాజ్ షీ వాచింగ్ టీవీ వెన్ ఐ వెంట్ టు దైర్ హౌస్. ఆమె టీవీ వాచ్ చేస్తూ ఉందా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అని మనం క్వశ్చన్ వేస్తాం ఫ్రెండ్స్. అంతే. ఇది జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. రాస్తే మీకు ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీ వర్ గోయింగ్ టు ఎ మూవీ వెన్ షీ కాల్డ్ మీ. ఆమె నాకు కాల్ చేసినప్పుడు నేను సినిమాకి వెళ్తూ ఉన్నా. ఆమె కాల్ చేసినప్పుడు మనం అది ఇంకొక రకంగా కూడా చెప్పవచ్చు. ఈ వెన్ అనేది ఫస్ట్ పెట్టొచ్చు, మిడిల్ పెట్టొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? కానీ ఎప్పుడైతే ఈ కంటిన్యూస్ టెన్స్ ఉందో ఇది ఫస్ట్ వచ్చి తర్వాత వెన్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ వచ్చిందా రాసామంటే అది కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? షీ వాజ్ వాచింగ్ టీవీ వెన్ ఐ వెంట్ టు దైర్ హౌస్ అని అనొచ్చు. వెన్ ఐ వెంట్ టు దైర్ హౌస్ షీ వాజ్ వాచింగ్ టీవీ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? షీ వాజ్ నాట్ వాచింగ్ టీవీ వెన్ ఐ వెంట్ టు దైర్ హౌస్. వెన్ ఐ వెంట్ టు దైర్ హౌస్ షీ వాజ్ నాట్ వాచింగ్ టీవీ. ఇలాగ ఈ పార్ట్ ఫ్రంట్ పెట్టొచ్చు, ఇది అటు పెట్టొచ్చు. కానీ మనం ఏదైతే కంటిన్యూస్గా జరుగుతుందో అది మన మెయిన్ పార్ట్
ఇక్కడ పెట్టడం అనేది కరెక్ట్. ఫస్ట్ పెట్టి తర్వాత వెన్ అన్న పార్ట్ యూజ్ చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మనం నెగిటివ్ చేయాలంటే నాట్ అనేది ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే కంటిన్యూస్గా జరుగుతూ ఉందో ఆ పార్ట్కి మనం నాట్ అనేది అప్లై చేయాలి. సెకండ్ పార్ట్ అయినా ఏదైతే వెన్ తర్వాత సింపుల్ పాస్ట్ ఉందో దానికి మనకి నాట్ అప్లై చేయకూడదు. ఫస్ట్ పార్ట్లో మాత్రమే నాట్ అప్లై చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ప్లేస్ మాత్రమే మనం నాట్ అప్లై చేస్తాము, ఇక్కడ అప్లై చేయము అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? హీ వాజ్ నాట్ రీడింగ్ వెన్ హీస్ డాడ్ కాల్డ్. అతన్ని డాడీ పిలిచినప్పుడు అతను చదవడం లేదు. ఇలాగా మనం చెప్పాలి ఫ్రెండ్స్. ఇట్ వాజ్ నాట్ వర్కింగ్. బాట్ అది కొన్నప్పుడు మంచిగా పని చేయడం లేదు, అది కొన్నప్పుడు మంచిగా వర్క్ చేయడం లేదు. ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ వెన్ ఇట్ బాట్. మనం దాన్ని కొన్నప్పుడు సరిగ్గా వర్క్ చేయడం లేదు అనేసి మనకి ఈ మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్ అనేది పర్సన్స్కి యూజ్ చేయము, థింగ్స్ యూజ్ చేస్తాము, బర్డ్స్, యానిమల్స్కి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వర్ దే ప్లేయింగ్ వెన్ యూ కేమ్ హియర్ ఎస్టర్డే? నువ్వు నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారా? దే వర్ నాట్ ప్లేయింగ్ వెన్ ఐ కేమ్ హియర్ ఎస్టర్డే. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ లేరు. వై వరంట్ దే ప్లేయింగ్ వెన్ యూ కేమ్ హియర్? నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఆడుకుంటూ లేరు? ఇలాగా సెంటెన్స్, క్వశ్చన్ సెంటెన్స్ క్రియేట్ చేసి అవి నెగిటివ్స్గా క్రియేట్ చేసి మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మంచిగా ఫోకస్ పెట్టండి. ఇది ఫస్ట్ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ 1కి 4 సార్లు చదివారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చిన్న పాయింట్ని మీరు పట్టుకోగలిగారంటే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు స్పీక్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇందులో ఏం చేస్తామంటే వెన్, వైల్ యూజ్ చేస్తాం. వెన్ అంటే అప్పుడు, వైల్ అంటే గా అంటే జరుగుతుండగా, గా అనేది వస్తుంది. వైల్ ఉండగా, వైల్ వస్తే గా, నేను చేస్తుండగా, వెళ్తుండగా, వస్తుండగా అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, షీ వాజ్ కాలింగ్ మీ వైల్ ఐ వాజ్ గోయింగ్ టు అవుట్. ఆమె నన్ను పిలుస్తూ ఉంది, నేను బయటకు వెళ్తూ ఉండగా. నేను బయటకు వెళ్తూ ఉన్నాను, ఆమె పిలుస్తూ ఉంది. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే? హీ వాజ్ గోయింగ్ టు ఏ మూవీ వైల్ ఐ వాజ్ వర్కింగ్. నేను వర్క్ చేస్తూ ఉండగా అతను సినిమాకి వెళ్తూ ఉన్నాడు. వైల్ ఐ వాజ్ వర్కింగ్, నేను వర్క్ చేస్తూ ఉండగా అతను సినిమాకి వెళ్తూ ఉన్నాడు. ఇలాగ మనం చాలా సింపుల్గా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఓకేనా? మంచిగా నేర్చుకోండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. మీరు గట్టిగా ప్రాక్టీస్ చేశారంటే ఇది అయిపోతుంది. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ 20 to 50 సెంటెన్సెస్ క్రియేట్ చేయండి, లౌడ్గా చదవండి. ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు స్పీక్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.